స్వామియే శరణమయ్యప్ప. ఈ రోజు మనం అయ్యప్ప స్వామి దీక్షలో ఎంతో కీలకమైన ప్రత్యేకమైన వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాం. వారే కన్యస్వామి. మొదటిసారి దీక్ష తీసుకున్న స్వామిని కన్యస్వామి అంటారు. అతని మనస్సు, దేహం రెండు కొత్తగా పవిత్రత వైపు తిరుగుతాయి. అయ్యప్పకి ఎంతో అపారంగా ఇష్టమైన మాలిన్యరహితమైన హృదయం వారి దగ్గర ఉంటుంది. కన్యస్వామి చేసే ప్రతి పూజ, ప్రతి మంత్రానికి చాలా ఎక్కువ అనుగ్రహం ఉంటుంది. ఎందుకంటే మొదటి పూజలో ఉన్న శుద్ధ భావన, కల్మషం లేని మనస్సు చాలా శక్తివంతమైనది. గుంపులో కన్యస్వామి ఉండటం వల్ల ఆ గుంపుకి దైవిక రక్షణ, అడ్డంకులు తొలగింపు, ప్రయాణం సాఫీగా జరుగుతాయని భక్తుల నమ్మకం. అందుకే కన్యస్వామిని అత్యంత గౌరవంతో ముందుగా నడిపిస్తారు. కన్యస్వామి చేసే ప్రతి నియమం ఫలితం రెట్టింపునిస్తుంది. ఉదాహరణకు బ్రహ్మచర్యం, మద్యపానం విడిచిపెట్టడం, అబద్ధం చెప్పకపోవడం, ఉదయం 4 గంటలకు లేవడం, జపం, ధ్యానం, ఇలా ఇవన్నీ మొదటిసారి చేయడం వలన ఫలితం మరింత శక్తివంతంగా ఉంటుందని శాస్త్రం చెబుతుంది. ప్రతి కన్యస్వామి ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోవాలి. భక్తి, క్రమశిక్షణ, దీక్ష నియమాలను అత్యంత భక్తితో కఠినంగా పాటించాలి. గురుస్వామి మాటను దైవంగా భావించి వారి మార్గదర్శకత్వంలో ముందుకు సాగాలి. శబరిమల యాత్ర అంటే కేవలం ప్రయాణం కాదు, మీ శరీరాన్ని, మనస్సును స్వామికి అందించే గొప్ప యజ్ఞం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కన్యస్వాములకు ముఖ్యంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. స్వామియే శరణమయ్యప్ప.